హాయ్ అండి, అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఇవాళ పానకం చేస్తున్నా. కావాల్సినవి కొంచెం సాల్టు, బెల్లం, యాలకులు, మిరియాలు, శొంఠి, వాటర్. శొంఠి పొడి చేసి కలపాలండి, మిరియాలు పొడి చేయాలి, యాలకులు పొడి చేయాలి. శొంఠి తినటం వల్ల మనకు ఒంట్లో అజీర్తి సమస్యలు ఉంటే చాలా మంచిదండి. పౌడర్లో చేసుకుని అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు. జలుబు, దగ్గు, కఫం ఏదున్నా దాన్ని దూరం చేస్తుంది శొంఠి. యాలకులు కూడా మంచిదండి ఆరోగ్యానికి. దగ్గు జలుబుకి యాలకులను మిరియాలు దగ్గు జలుబు ఉంటే మంచిది. బెల్లం ఐరన్ బలానికి. ఇలా రోట్లో దంచి శొంఠి పొడి, మిరియాల పొడి, యాలకుల పొడి, ఉప్పు టేస్ట్ కోసం అండి, అంతే. ఉప్పు వేసుకోకపోయినా పర్లేదు. బెల్లం మీకు తగినంత, మీరు ఎంత కావాలితే అంత వేసుకోండి. ఎక్కువ కావాలితే ఎక్కువ స్వీట్ పెట్టేది. ఇలా ఇంట్లో తయారు చేసుకుని తాగితే మంచిదండి. ముందు బెల్లం వేయాలి, కొంచెం సాల్ట్, ఇలా కలుపుకోవాలి. వేడి అంటారండి, ఇది ఔషధం అంటూ సంవత్సరానికన్నా 6 నెలలకు ఒకసారి అన్న రోజు తాగంగా ఇదిగో శొంఠి పొడి వేయాలి, మిరియాల పొడి, యాలకుల పొడి, తిప్పాలి బాగా. చిన్నప్పుడు తెలియక పానకానికి బాటిల్ తీసుకొని గుడి దగ్గరికి గుడి దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు తెలియక. ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసా, సూపర్గా ఉందండి. బెల్లం ఎక్కువ వేయాలి, టేస్ట్ బాగుంటుంది. పానకం రెడీ అండి, పానకం రెడీ అండి. మీరు కూడా నాలాగా ఇంట్లో చేసుకొని తాగండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పానకం రెడీ.